ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతానని భయపడ్డావా? ఇప్పుడు మాత్రం బ్రతుకుంటారనుకున్నా. మా అమ్మ ఎలా ఉంటుంది అని అడిగితే నా కళ్ళలోకి చూడు, తన ప్రతిరూపమే నువ్వు అన్నావు. గోడ మీద పెడితే అమ్మ ఫోటో పాడవుతుందని గుడ్డలో దాచుకున్నానన్నావు. ఇప్పుడేమైంది ఆ ఫోటో? పదవి బయటపడేసావా? అమ్మ రాణి, కష్టాల్లో మన ఇంటికి వచ్చింది, మనం ఆశ్రయం ఇచ్చాం. మంచి చేసినా మన మీద నిందపడింది, ఆమె జీవితం మీద మచ్చపడింది. మన కారణంగా అపవాదపడ్డ ఆడదాన్ని నట్టెట్లు వదిలేం కదా. సమర్థించుకోదలుచుకుంటే ఎన్ని కారణాలైనా దొరుకుతాయి. అమ్మ రాణి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నీ మాటలతో నన్ను విసిగించుకో. నా తల పగిలిపోతుంది. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. అది కాదమ్మా, నీకు దండం పెడతాను. ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? లక్ష్మి, నువ్వు మంచి చెడు తెలిసినదనవన్న నమ్మకం నాకుంది. పెళ్లిడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉంచుకుని నా మనసులోకి ఏ కోరిక రానివ్వలేను. భర్తగా నీకు ఏ సుఖాన్ని అందివ్వలేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. రాణికి పెళ్ళేంత వరకు నీకు ఈ శిక్ష తప్పదు. నన్ను క్షమించు. మా అమ్మకి ఇచ్చిన మాటను కాదనలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను పుట్టి బుద్ధుడికి ఎవరిని ఏ సహాయం అడగలేదు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, చేయగలవా? ఏమండి, దారి తెన్ను లేని నా జీవితానికి ఒక దారి కల్పించారు. అడగడం కాదు, ఆజ్ఞాపించండి. లక్ష్మి, మా అమ్మ నాకు దేవత, నా కూతురు నాకు ప్రాణం. మా అమ్మ మనసు బాధపడ్డా, నా కూతురు కంటతడి పెట్టినా నేను భరించలేను. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. తప్పకుండానండి. అమ్మా రాణి, నేను చచ్చిపోతానని భయపడ్డావా? అనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బ్రతికింటాననుకుంటున్నావా? పడ్డావా? నీకు దండం పెడతాను. ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? ఇంట్లో కనీసం ప్రశాంతంగా ఉండే హక్కు కూడా లేదా నాకు? సుబ్బి, అమ్మా, రాయుడు గారు లేచారా? ఎప్పుడో పొద్దునే లేచారమ్మా. పొద్దున్నే నా మొహం చూస్తే గానీ కళ్ళు తెరిచేవాడు కాదు. ఇంత పొద్దుకినా నన్ను చూడడానికి పిలవలేదు. అవునులే, కొత్తగా పెళ్ళ వచ్చింది కదా. చూడరా, వాకిలి చూడు, విరబూసిన పూల తోటలా ఉంది. అందుకేనేమో ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. తను రాకముందు ఇల్లు పాడుబడ్డ దేవాలయంలా ఉండేది. ఇప్పుడు చూడు ఎంత కళకళలాడుతోందో. నా మనవరాలు ఉంది. ఎందుకు? బారెడు పొద్దెక్కితే గాని నిద్ర లేవదు. ఓ ముగ్గు పెట్టడం చేత కాదు. ఒకవేళ అది పెట్టాలనుకున్నా, అమ్మో వంగితే నా బిడ్డ నడువు ఎక్కడ నొప్పి పుడుతుందో అని వాళ్ళ బాబు పెట్టనివ్వడు. వినేశావా? మొత్తం వినేశావా? ఏమిటా చూపు? ఒక్క ఏడాదాగవే నా కోడలు కడుపున రాజా లాంటి నా మనవడు పుడతాడు. వాడితో నీ జుట్టు అంచి నీ పొగ అనిపిస్తా. ఏయ్ ఆగక్కడ, ఏంటే తిప్పుకుంటా వెళ్ళిపోతున్నా? ఆ బొడ్లో తాళాలు ఇలాగే చూడు. ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నీది కాదు, నా కోడలది. ఆ తాళాలు దానికి. అత్తయ్య, ఏంటా మాటలు? తాళాలు రాణి దగ్గరే ఉండనివ్వండి. అదెట్లా కుదురుతుందమ్మా? ఇక నుంచి ఈ ఇంటి బరువు బాధ్యత మోయవలసిందాను నువ్వు. అవి నీ దగ్గర ఉంటమే న్యాయం. నా మాట వినండి అత్తయ్య. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందా? ఇగమ్మా. వద్దత్తయ్య, రాణి బాధపడుతుంది. బాధకి ఆనందానికి తేడా తెలియని వయసమ్మా దాంది. బాధ్యతకి భర్తకి మధ్య ఒదిగుండాల్సిందాని నువ్వు.
తీసుకోమ్మా, దాని సంగతి నేను చూసుకుంటాగా. ఏమే రాణి, సాయంత్రం దొంగరాల సినిమాకి వెళ్దామా? అబ్బే మీరు ఇలా చాణక్యులో ఉంటే లాభం లేదండి, చంద్రగుప్తుల్లో మారిపోండి. ఎదవని ఎప్పుడు చూడు ఆ బీసీ నాటోళ్ళతో పోలుతా బిడ్డరా. ఏ హిట్లర్తోనో ఏ ఇడియమ్మీన్తోనో పోల్చొచ్చు కదా చాణక్యుడు. మీరు ఆ జోకులు ఆపండి. మీరేదో పెద్ద పొడి చేస్తారని ఇంతకాలం మిమ్మల్ని పట్టుకుని వెళ్ళాడాను. మీ వల్ల ఏం కాదని తేలిపోయింది. తేలిపోయింది కదా, ఒకసారి లేచి నిలబడు. ఆ సొక్క ఇప్పు. ఎందుకు? మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చట పడుతున్నారులేండి. ఎందుకండి ఏదో పర్సనాలిటీ? నా అనంతలక్ష్మి పోయిన తర్వాత దానికోసం ఎన్నాళ్ళుగా వల వేశానో తెలుసా? అసలు దాన్ని అక్కం చేసుకుందే దానికోసం. ఈ సొక్క వేసుకో. అలాంటి దాన్ని పెద్ద పంచాయతీ పెట్టించి 10 మంది సమక్షంలో ఆ రాయుడు కట్టబెట్టారు. ఈ గొలుసు వేసుకో. ఎందుకో ఈ సోకులన్నీ. హలో, ఇప్పుడు అబ్బులు గారి అంతరాత్మ సమర్పించు చెంపదెబ్బల సీరియల్ తరువాయి భాగం ప్రారంభం. టింగ్ టింగ్. ఎలా అబ్బులు? అబ్బులు మీరండి, నేను తిరుపతిని. అక్కడ ఇసుకీలో కాలేశారు. సందలడ్డాక అబ్బులు గారి మందు తాగి ఆయన చొక్కా గొలుసు వేసుకున్నారు కాబట్టి తెల్లారేదాకా మీరే అబ్బులు గారు. ఈయన అబ్బులు గారి అంతరాత్మ. బస్రా అడగకుండా చెప్పేశావు. థ్యాంక్స్. ఎరా అబ్బులు సన్నాసి, ఆ తిరుపతి గారిని నిలువున ముంచేసావు కదండ్రా. పాపం తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయమని నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే నన్ను తీసుకెళ్ళి బాంబు కట్టబెడతావా? నన్ను కొడతారేంటండి? సైలెన్స్. ఎర్రా అబ్బులుగా, అసలు నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఇలా జరిగి ఉండేదండ్రా. బాబా బాబా, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నాకు సరైన సమాధానం చెప్పారా అబ్బులు సన్నాసి, లేకపోతే నేను అమ్మా రాణేది పైనున్నట్టుందరా. అవును, చేతులు అదేమిటి? మన హనుమంతప్ప మొదటిసారి నేసిన పట్టుచారమ్మా, ఆ. రాణికి ఇద్దామని. బాగుందిరా బిడ్డోరం. నిన్నగాక మొన్న పెళ్ళయింది, మొదటిసారి చీర తీసుకొచ్చావు. అది పెళ్ళానికి ఇవ్వాల్సింది పోయి కూతురికి ఇస్తానంటావేమిట్రా? అది కదమ్మా, నేను ఎప్పుడు తెచ్చినా రాణికేగా ఇస్తాను. అవునయ్యా, రాణికే ఇస్తావు. అప్పుడంటే పెళ్ళాం లేదు కనుక. ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా, అదిగో మాటల్లోనే వచ్చింది. అమ్మా లక్ష్మి, ఇలారా చూడు. నీ మొగుడు ఎంతో ప్రేమతో నీకు ఈ చీర తీసుకొచ్చాడు. ఇది కట్టుకుని ఏ గుడికో సినిమాకో వెళ్ళిరా. నీ చేతులతో ఇవ్వరా? తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఏమండి, ఇది మన రాణి ఒంటికి బాగా నప్పుతుంది, తనకిచ్చొస్తాను. అలాగే. దొందు దందే, నీకు తగిన పెళ్ళానే దొరికిందిరా. రాణి, అమ్మా రాణి. అదేంటి రాణి, కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేంటి? ఇన్నాళ్ళు కష్టపడ్డా మా రాయుడు గారిని సుఖపెట్టడానికి పెళ్ళంగా నువ్వు వచ్చావు కదా, ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు వచ్చి నా కళ్ళు ఎర్రపడ్డాయి. చూడు రాణి, నిజానికి ఆయన ఈ చీర తెచ్చింది నీకోసమే. నిజంగా? అవును రాణి, నన్ను నమ్ము. ఆ చీరని బామ్మగారు బలవంతంగా తీసుకుని నా చేతిలో పెట్టారు. అది చూసి నువ్వు ఆ చీర నీకు తెచ్చాడనుకుని ఓరం లేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను. అంతేగా? అపార్థం చేసుకోకురానే. ఏంటి అపార్థం చేసుకునేది? ఒకప్పుడు నీ ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట లేకపోతే నా చీర నీకిచ్చాను. అలాంటి నువ్వు ఈ రోజు నీ చీర నాకిచ్చే స్థితికి ఎదిగావు రాణి. ఓ సారీ, క్షమించండి. నువ్వు అనేశాను. ఇప్పుడు మీరు రాయుడు గారి పెళ్ళాంగారు కదా, ఆ హోదాయే వేరు. ఈ ఇంట్లో అధికారం అంతా మీది. మీరు ఇచ్చేవారు, మేము పుచ్చుకునేవాళ్ళం. ఇవ్వండి. తీసుకున్నానుగా, ఇక దయచేయండి. ఎవళ్ళకి ఎవళ్ళు, చివళ్ళకి ఎవళ్ళు తెలియని ఈ యాత్రలో. ఏంటి బాబు గారు, అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీప్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బులు గారి దగ్గర పనిచేయడమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటారండి బాబు. తలకాయ బద్దలు కొడుకుని చచ్చిపోవాలనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? తాగు. నాకు వదిలి బాబు. అభిమానంతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. అమ్మ రెండుందండి. ఏంటనుకున్నా? ఇదిగా ఎంత దగ్గరా అలాగే ఇంకా రానేస్తానా? తాగిరా. ఓ
అరే లేరా లేదు లేదు చెప్తాను ఆ కండవ తీసి ఇదిగా ఈ చొక్కా వేసుకో. ఎందుకండి బాబు? ఎందుకంటే చొక్కా వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. నేను చెప్పేదే కదా. బొల్లి పని ఉంది నీతోటే. ఇది కూడా వేసుకోరా. ఎరా ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి ఎక్కడ బాబు? మీరు గణపతి, నేను సత్యాన్ని. అవసరమా తెల్లనుకున్నాయట? నా చొక్కా తొడుక్కుని నా తువ్వాలు భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా గణపతి అంతరాత్మ. అంతరాత్మ? నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొచ్చండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర నే పని చేయడం బాబు, మీరే కదా పనిలో పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక నన్ను రక్షించండి. ఇవాళని నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్ ఎక్కడరా? ఈ రెండో మనిషి ఎవరు? హూ ఇస్ ఇట్? ఎవరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి. ఎందుకమ్మా అలా తెంచేస్తున్నావు? నేను తెంచడం లేదు, నువ్వే తెంచేసుకున్నావు. చూడమ్మా, నేను నీకు దూరం అవుతున్నానని అనుమానం వద్దమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. గుడిని దేవుణ్ణి వేరు చేయగలమా? కంటిని చూపును వేరు చేయగలమా? అలాగే మనిషిని నీడను వేరు చేయగలమా? రాయుడు, గుడి సంగతేమో నాకు తెలీదు. ఆయన భగవంతుడు, మన మనుషులు. కంటిని చూపుని విడగొట్టేది కన్నీళ్లు, మనిషిని నీడని విడతీయగలిగేది మరణం. ఇది నువ్వు చెప్పిందే రాయుడు. కావచ్చు, కానీ నిన్ను నన్ను విడదీయగల శక్తి ఏదీ లేదమ్మా. ఎందుకు లేదు? ఉంది. అదే దారి తప్పిన నీ మనసు. సరేనమ్మా, నేను తప్పే చేశాను. నన్ను క్షమించు. రామా, భోంచేద్దాం. నిన్ను క్షమించడానికి నేనెవరిని? అయినా నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి చేయి. అమ్మా రాణి, నువ్వు తినకుండా నీ ఏనాడైనా తిన్నానమ్మా? ఇప్పుడు రోజులు మారిపోయాయిగా, నీకోసం ఎదురు చూసేవాళ్ళు వేరే ఉన్నారు. లేదమ్మా, తూర్పున తెల్లవారితే నా కళ్ళు చూడాలనుకునేది నిన్ను, నా చెవులు వినాలనుకునేది నీ అడుగుల చప్పుడు. ఇది నిజం కాదు అంటే కాలం ఆగిపోదేమో గాని నా గుండె మాత్రం ఆగిపోతుందమ్మా. రా తల్లి. రాయుడు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? నేను మీ ఆవిడ పక్కన కొంచెం తింటుంటే చూసే వాళ్ళకి మీ ఎదురు తల్లి కూతురులాగా కనిపించు. అక్క చెల్లెలుగా అనిపిస్తా. అర్థమైందిగా? నీకు వెళ్ళు, నేను తర్వాత తింటాను. అమ్మగారు, ఏమిటే? ఏమిటే నువ్వు అనేది? అవునమ్మగారు, నేను ఎంతమంది జంటలను చూడలేదు. ఈ విషయం కాస్త కూపీలాగనమ్మగారు. నేను నిన్ను మోసం చేయడం ఏంటమ్మా? లేకపోతే ఏమిట్రా, ఊరు పొమ్మన్నా పొమ్మనకపోయినా కాడు నన్ను రమ్మని పిలుస్తుందిరా. నిన్ను ఏ క్షణాన్న ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతాను అని భయపడుతున్నా నా మొరాలకించి ఆ భగవంతుడు లక్ష్మిని నీకు తోడుగా పంపించాడురా. నీ బిడ్డ సంతోషం కోసం కట్టుకున్న భార్యని దూరంగా ఉంచడం న్యాయం కాదురా. క్షమించండి, మీ మగతనాన్ని ప్రశ్నించేసరికి దాయలేకపోయాను. ఎందుకురా దాన్ని అలా చూస్తున్నావు? ఇందులో దాని తప్పేం లేదురా. నాకే అనుమానం వచ్చి దాన్ని నిలదీశాను. అది కాదమ్మా,